శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నలుగురు దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మద్యం జూదానికి అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒక రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది ప్రోగ్రామ్ పిఎస్ లిమిట్స్లో. క్రైమ్ నెంబర్ 21/2025 అండర్ సెక్షన్ 309 క్లాస్ 6 అండ్ 308 క్లాస్ 6 ఆఫ్ బిఎన్ఎస్ 2 రాబరీ అండ్ ఎక్స్టార్షన్ తెలియజేస్తాయి. వివరాల్లోకి వెళ్తే నాగరాజు వయసు 37 సంవత్సరాలు, గంగాధర్ వయసు 31 సంవత్సరాలు, సింహకుమార్ వయసు 30 సంవత్సరాలు, టి వెంకటేష్ వయసు 27 సంవత్సరాలు. వీరు హిందూపూర్ టౌన్లోని సడ్లపల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఎవరన్నా సెక్లూడెడ్ ఏరియాలో ఒంటరిగా వెళ్తుంటే వాళ్ళని వాళ్ళని ఒంటరిగా ఉన్న వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ బైకుల్లో తీసుకెళ్ళి దూర ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళని బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి డబ్బులు తీసుకోవడం ఒక ఇదిగా పెట్టుకున్నారని మాకు ఇంట్రాగేషన్లో తేలింది. ఇక్కడ మనం వివరాల్లోకి వెళ్తే ఈ పర్టికులర్ కేసులో ఒక వ్యక్తి పేరు కుల్లాయప్ప, సంకుల కుల్లాయప్ప, వయసు 29 సంవత్సరాలు. ఇతను జాతకాలు చెప్పుకుంటూ పూసలు అమ్ముకుంటూ వెళ్ళే అతను తన బైక్ మీద అతన్ని మన హిందూపూర్ టౌన్లోని అవుట్స్కట్స్లో ఆపి అతన్ని తీసుకెళ్లి మోటార్ సైకిల్ మీద తాళం చెవిని లాక్కొని అతన్ని భయపెట్టి ఆ ఫిర్యాదుని అడ్డరస్తాదారి నిర్జీవ ప్రాంతంలో 2 చింత చెట్ల వద్దకు తీసుకెళ్లి అక్కడ ఇతన్ని కొట్టి అతని చేతిలో ఉన్న అతని జోబిలో ఉన్న 500 రూపాయలు తీసుకోవడమే కాకుండా సెల్లో 32,500 కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందండి. ఈ రోజు వీళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాం. తర్వాత వేరే కేసెస్ జెన్యున్ గా రిజిస్టర్ అయితే వీళ్ళని పీటీ వారెంట్ చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.